హాయ్ ఫ్రెండ్స్. మామూలుగా స్మార్ట్ వాచ్ని ఛార్జ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే పెద్ద ఛార్జింగ్తో ఛార్జ్ అనేది పెడతారు, అంటే ఈ అడాప్టర్తో. ఇప్పుడు అన్ని మొబైల్స్కి దాదాపుగా ఫాస్ట్ ఛార్జింగ్వి అడాప్టర్స్ వచ్చేసాయి. అన్నీ కూడా 50 వాట్స్, 40 వాట్స్, 20 వాట్స్ ఉన్నాయి. సో దీంతో ఛార్జింగ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇది పవర్ ఎక్కువ ఇస్తుంది, దీని నుంచి పవర్ అనేది ఎక్కువ వస్తుంది. సో బ్యాటరీ చిన్న కెపాసిటీ తక్కువ కాబట్టి ఇది తట్టుకోలేదు. ఫస్ట్ మీకు చాలా ఫాస్ట్గా ఛార్జింగ్ అయిపోతుంది, అన్నీ బాగానే ఉంటాయి ఫైర్ వోల్ట్, బట్ కానీ బ్యాటరీ అనేది చాలా త్వరగా డ్యామేజ్ అయిపోతుంది. సో అందుకని మీరు ఇట్లాంటి స్మార్ట్ వాచెస్, ఫైర్ బోల్ట్ అనే కాదు ఏదైనా కానీ స్మార్ట్ వాచెస్ని మీరు ఛార్జ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఫాస్ట్ ఛార్జింగ్తో ఇట్లాంటి పెద్దగా ఉన్న వాటితో ఛార్జింగ్ పెట్టకండి, ఓకేనా? లేదా ల్యాప్టాప్లో పెట్టుకోండి, ఓకే? సో లేదు అంటే ఇంకా పాత ఫోన్స్కి లేదా ముందు ట్యాబ్స్కి, ఇది నాకు ట్యాబ్కి వచ్చిండేది, ఐబాల్ది ట్యాబ్కి వచ్చిండేది. సో దీంట్లో చాలా చాలా తక్కువ మిల్లీ యాంప్స్ ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు కనబడుతుంది ఫోకస్ చేస్తే. సో ఇక్కడ మిల్లీ యాంప్స్ చూసారా, నా చేయి దగ్గర 1500 మిల్లీ యాంప్స్ అనమాట. సో ఇక దీని నుంచి పవర్ అనేది చాలా తక్కువ వస్తుంది, దీని నుంచి పవర్ అనేది ఎక్కువ వస్తుంది. సో కాబట్టి మీరు ఛార్జ్ చేసేటప్పుడు దీంతోనే ఛార్జ్ చేయండి. స్మార్ట్ వాచెస్ని కూడా మనం ఎక్కువ లైఫ్ స్పాన్ రావాలనే స్మార్ట్ వాచ్లు తీసుకుంటాం తప్ప ఏదో ఊరికే సంవత్సరం ఒకసారి వాడేద్దాం వదిలేద్దాం అని తీసుకోం కాబట్టి. సో నేను ఆల్రెడీ సఫర్ అయ్యాను. ఇవన్నీ కూడా ఈ 2 వాచెస్ కూడా రీప్లేస్ చేసిన వాచెస్ ఇవి, ఓకే? సో రీప్లేస్ అంటే ఛార్జింగ్ సరిగ్గా ఛార్జింగ్ ఎక్కట్లేదు, ఛార్జింగ్ ఎక్కినా కానీ నిలబడట్లేదు అని చెప్పి 2 వాచెస్ రీప్లేస్ చేసుకున్నాను. అది నాకు వ్యాలిడ్ టైం ఉండింది కాబట్టి ఓకే, లేదంటే లేదు. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే దీంతో ఛార్జింగ్ పెట్టడం. సో మీ స్మార్ట్ వాచెస్ని ఎప్పుడు కూడా ఫాస్ట్ ఛార్జింగ్తో ఛార్జింగ్ పెట్టద్దు, ఓకేనా? దిస్ ఈజ్ రవిశాస్త్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.